హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో పూర్ణయ్య అనే ఒక భూస్వామి ఉండేవాడు. ఆయనకు ఉన్న 100 ఎకరాలలో 50 ఎకరాలు కొబ్బరి తోట వేద్దామని నిర్ణయించుకుని ఆ తోట పనులు చూడడానికి ఒక పనివాడిని వెతకసాగాడు. ఏమండి మన వాకిట్లో ఒక పెద్ద బండరాయి ఉందండి. రాత్రి నేను పడుకునే ముందు కూడా బయటకు వచ్చి చూశానండి, అప్పుడేమీ లేదు. ఇప్పుడు లేచి వచ్చి చూసేసరికి బండరాయి ఉందండి, ఎవరు పెట్టారంటావు అని కంగారుగా భర్తను పిలిచింది పూర్ణయ్య భార్య. నేనేలే రాత్రి అక్కడ పెట్టింది, తోటమాలి కోసం ఎతుకుతున్నాను గదా, వచ్చేవాళ్ళు బాగా పనివాళ్ళ కాదా అని తెలుసుకోవటం కోసం పెట్టానులే అన్నాడు పూర్ణయ్య. అమ్మో, అంత పెద్ద బండరాయిని మీరొక్కరే తీసుకొచ్చి పెట్టారా అని ఆశ్చర్యంగా అడిగింది భార్య. ఒసే, అది బండరాయి కాదే, ఉరిగెడ్డిని చుట్లుగా చుట్టి దానికి రాయి రంగేశానులే, అందుకే నేనొక్కడినే మోసుకుని తీసుకొచ్చాను అన్నాడు పూర్ణయ్య. ఎందుకండి అలా చేశారు అని అడిగింది భార్య. ఎందుకంటే మనం ఎంపిక చేసే పనివాడు ఎలా ఉండాలి, కొండనైనా పిండి చేయగలగాలి. నేను వచ్చిన పనాళ్ళని ముందుగా ఈ బండరాయిని పక్కకు జరపండి అని అడుగుతాను. దానిని చూసి భయపడి వెళ్ళిపోయేవాడు పని చేయనట్లే. అలాంటోడు మనకు అవసరం లేదు. మనం చెప్పగానే దానిని పక్కకు జరిపితే పనిమంతుడే. అలాంటి పనివాడిని ఎంపిక చేద్దాం అన్నాడు పూర్ణయ్య. ఇదంతా బాగానే ఉంది గాని నిజం రాయి పెట్టకుండా వరిగెడ్డెందుకు పెట్టారండి అని అడిగింది భార్య. ఎందుకా, మనం ఎంపిక చేసే పనివాడికి పని ఒక్కటే వస్తే సరిపోదు, కాస్తంత తెలివితేటలు కూడా ఉండాలి. తెలివితేటలుంటేనేగా రేపు కొబ్బరి తోటలో కొబ్బరి చెట్టును చూడగానే ఆ చెట్టుకి ఏమయ్యింది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం ఎరువేస్తే ఎక్కువ రాబడొస్తుంది అన్న విషయాలన్నీ తెలిసేది. అలా తెలుసుకున్న వ్యక్తి అయితేనేగా తోటని బాగా పెంచేది, అప్పుడేగా మనకి కాస్త లాభం ఎక్కువ వచ్చేది. అందుకోసమే ఇలా చేశానులే అన్నాడు పూర్ణయ్య. తెలివిగలవాడైతే నీకెందుకు పని చేస్తాడండి, నువ్వు నీ పిచ్చి కాకపోతే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది పూర్ణయ్య భార్య. నువ్వెన్నైనా అనవే, పనితో పాటు కాస్త చురుకుదనం కూడా ఉండాలి అనుకుంటూ పనివాళ్ల కోసం ఎదురు చూడసాగాడు. అయితే పని కోసం వస్తున్నారే గాని ఆ బండరాయిని ప్రక్కకు జరపమనేసరికి అమ్మో, మా వల్ల కాదు దీనిని జరపటం అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక చివరగా పొరుగురికి చెందిన సత్తిపండు వచ్చాడు. అయ్యా, నా పేరు సత్తిపండు, మీకు తోటమాలి కావాలంట గదా, నాకు ఆ పని ఇప్పిస్తారా అని అడిగాడు సత్తిపండు. ఇస్తాను, కానీ ఒక షరతు మీద. ఈ రాయిని ప్రక్కకు జరిపిన వాళ్ళకు మాత్రమే పనిద్దామని అనుకుంటున్నాను. నువ్వు ఈ రాయిని జరపగలవా అని అడిగాడు పూర్ణయ్య. తప్పకుండానయ్యా, ముందైతే ఒక పలుగును తీసుకొచ్చి ఇవ్వండి, నేను జరుపుతాను అని పలుగు అడిగి, అయినా ఇది ఇంటి ముందుకు ఎలా వచ్చిందండి, దీన్ని ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని అనుమానంగా దానిని చూస్తూ చెయ్యి వేసి ఇలా కొంచెం నెట్టాడు. అంతే, అది ప్రక్కకు జరిగిపోయింది. అయ్యో, ఇది రాయి కాదండి, వరిగడ్డి అని ఆశ్చర్యంగా చెప్పాడు సత్తిపండు. అది రాయి కాదని నాకు కూడా తెలుసులే, నిన్ను తోటమాలిగా ఎంపిక చేస్తున్నాను అని ఆనందంగా చెప్పాడు పూర్ణయ్య. మీకు చాలా ధన్యవాదాలయ్యా, ఇంతకీ నేను పనిలోకి ఎప్పటినుంచి రావాలి, ఏం చెయ్యాలి అని అడిగాడు సత్తిపండు. పొలం దుక్కు దున్నడం దగ్గర నుంచి మొక్కలు పెట్టడం, నీరు పొయ్యడం, దానికి ఎరువు వేయడం, ఇలాంటివన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. రేపటి నుంచే పనిలోకి వచ్చే, నీకు నెలకి ఇంతని ఇస్తాను అని ఎంత జీతం ఇచ్చేది కూడా చెప్పేశాడు పూర్ణయ్య. అయ్యా, అన్ని పనులు నేనే చెయ్యాలంటున్నారు కాబట్టి కాస్త జీతం ఎక్కువ ఇవ్వండి అని అడిగాడు సత్తిపండు. ఇదిగో సత్తిపండు, తోట అనేది ఇప్పుడేగా అసలు మొదలు పెట్టింది, దానిలో రాబడే లేదు. కాస్త రాబడి వచ్చేవరకన్నా ఈ జీతంకి పనిచేయి. చెట్లకు కాయలు కాసి దిగుబడి పెరిగినప్పుడు నీ జీతం పెంచుతాలే అన్నాడు పూర్ణయ్య. సరేనయ్యా అని ఆ మరుసటి రోజు నుంచే పనిలోకి చేరిపోయాడు సత్తిపండు. మొక్కలు నాటడం, వాటికి నీరు పోయడం,
అలాగే పూర్ణయ్య చెప్పకముందే ఆ మొక్కలకు ఏం ఎరువు కావాలో తనే తెలుసుకుని వాటికి వేస్తూ తోటను పెంచసాగాడు. ఎందుకంటే తోట త్వరగా కాపుకు వస్తే తన జీతం పెరుగుతుందన్న ఆశతో. అలా కష్టపడిన సత్తిపండు శ్రమ ఊరికే పోలేదు. తోట ఏపుగా పెరిగి అధిక దిగుబడిని ఇవ్వసాగింది. కాయలను ఎక్కువ ధరకే అమ్ముతున్నాడు పూర్ణయ్య. లాభాలు కూడా బాగా రావడం మొదలయ్యాయి. అయ్యా, మీరన్నట్లే ఇప్పుడు దాకా ఆ తక్కువ జీతానికి పనిచేశాను గయ్యా, ఇప్పుడు రాబడి బాగానే ఉందిగా, నా జీతం పెంచుతారా అని అడిగాడు సత్తిపండు. ఇంకా వీడితో నాకేంటి అవసరం, వీడు మానేసినా సరే నేను ఒక్కడనే అయినా ఈ తోటను చూసుకోవచ్చు, వస్తే వస్తాడు ఇదే జీతానికి, లేదంటే లేదు అని మనసులో అనుకుని, ఇక నుంచి పనేముంటుంది సత్తిపండు, అప్పుడప్పుడు నీరు పెట్టడమే గాని దానికోసం జీతం పెంచాలా, నేను పెంచను, ఇదే జీతానికి వస్తేరా లేదంటే లేదు అని కరాఖండిగా చెప్పేశాడు పూర్ణయ్య. ఒడ్డుకు చేరిన తర్వాత తెడ్డు తగలబెట్టినట్టుంది. ఇన్నాళ్ళంటే నా అవసరం ఉండి ఉంచుకున్నారు, ఇక నా అవసరం లేదని చెప్పి అవసరం లేని మాటలు అంటున్నారు. ఎలా పెంచకుండా ఉంటారో నేను చూస్తాను. ఇప్పుడైతే నాకు పని ముఖ్యం కాబట్టి ఏమీ మాట్లాడకుండా ఉండి చెయ్యాల్సింది చేసి వడ్డీతో సహా గుంజేయాలి అని మనసులో అనుకుని, అయ్యా మీరే అలా అంటే ఎలా, మిమ్మల్ని నమ్ముకునేగా ఇన్నేళ్లు మీ దగ్గరే పని చేసింది, ఇప్పటికిప్పుడు వేరే పని చూసుకోమంటే ఎలాగయ్యా, కాస్త జీతం పెంచండి అయ్యా, ఇక్కడే పని చేస్తాను అన్నాడు సత్తిపండు. ఇదిగో సత్తిపండు, నా మాట అంటే మాటే, ఇదే జీతానికి పని చేస్తే పని చెయ్యి, లేదంటే వేరేది చూసుకుని వెళ్ళిపో అన్నాడు పూర్ణయ్య. ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోమంటే నేను మాత్రం ఎలా వెళతానయ్యా, ఇక్కడే ఉంటాలే అని అదే జీతానికి పనిచేయసాగాడు సత్తిపండు. ఇక ఆ రోజు నుంచి కాయలను దొంగతనంగా కోసి పూర్ణయ్యకు తెలియకుండా అమ్మడం మొదలు పెట్టాడు సత్తిపండు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు పూర్ణయ్యకి అనుమానం వచ్చింది. ఎరా సత్తిపండు, తోటలో కాయలేంటి తగ్గిపోతున్నాయి, ఎందుకేనంటావు అని అడిగాడు పూర్ణయ్య. నేను చీకటి పడే వరకు ఇక్కడే ఉంటున్నాను, అప్పుడైతే ఎలాంటి పొరపాటు జరగటం లేదు గాని నేను మా ఊరు వెళ్ళిపోయిన తర్వాత మీ ఊళ్ళో వాళ్ళెవరో వచ్చి దొంగతనం చేస్తున్నారని బయట నలుగురు మాట్లాడుకుంటుంటే ఈరోజే విన్నానండి. ఆ విషయం నేనే వచ్చి చెప్దామనుకుంటున్నాను, ఈలోపు మీరే అడిగేశారు అని చెప్పాడు సత్తిపండు. అయితే రాత్రికి కాపలా కాయాల్సిందే, ఇక్కడే ఉండి ఆ దొంగను పట్టుకోరా అన్నాడు పూర్ణయ్య. నేనిక్కడే ఉంటే నా ఇంటి దగ్గర ఎవరు కాపలా కాస్తారండి, మా ఇంట్లో అసలే నా భార్య నా తల్లి తప్పితే మగదిక్కే లేరు, నేను వెళ్లాల్సిందే, లేదంటే ఈ తోటలో ఒక పూరి గుడిసె వెయ్యండి, నా కుటుంబాన్ని తీసుకొచ్చి ఇక్కడే ఉంటాను, కాస్త జీతం కూడా పెంచండి, రాత్రింబగళ్ళు నా కుటుంబం మీ తోటని కాపలాగాస్తుంది అన్నాడు సత్తిపండు. ఏంటి, రాత్రిపూట నువ్వు ఉండాలంటే నీకు ఒక ఇల్లేసి నీకు జీతం కూడా పెంచాలా, దానికి బదులు నేనే 2 రోజులు వచ్చి ఇక్కడ కాపలా కాశాననుకో, ఆ దొంగతనం ఎవరు చేస్తున్నారో కనిపెట్టేస్తాను, ఇక ఆ తర్వాత వచ్చే అవసరం కూడా ఉండదు అని అనుకుని, నువ్వు ఇక ఇంటికి వెళ్ళిపో, నేను ఇక్కడే ఉంటాను రాత్రికి అని అక్కడే ఉండిపోయాడు పూర్ణయ్య. అయితే సత్తిపండు తోటలో అక్కడక్కడా గుంటలు తవ్వి దాని మీద చెత్త వేసేసి గుంట ఉన్నట్లుగా తెలియకుండా చేసేశాడు. ఇక మధ్యరాత్రికి వచ్చేసరికి తోటంతా తిరగసాగాడు పూర్ణయ్య. అలా తిరుగుతూ నేలే అనుకుని గోతి మీద కాలు వేసి గోతిలోకి పడిపోయాడు. దాంతో పూర్ణయ్య కాళ్ళు చేతులు విరిగిపోయాయి. ఇక మంచం మీద పడ్డాడు. అమ్మో, ఆ రాత్రిపూట తోటకి కాపలా కాయటం అంటే మాటలు కాదు, ఎవరినైనా పనివాడిని పెడదాం అని అనుకుని పనివాళ్లను పిలిపించాడు. కానీ అందరూ పూర్ణయ్యకు ఇచ్చే జీతం కంటే ఎక్కువ అడగసాగారు. ఓర్ని, పూర్ణయ్యకి ఇంకాస్త జీతం ఇస్తే రాత్రిపూట కూడా ఉంటాడు, అలాంటిది మీకు పూర్ణయ్యకి ఇచ్చే జీతం రాత్రిపూట కాపలా కాయడానికి ఇవ్వాలా, వెళ్ళండి వెళ్ళండి అని అనుకుని జీతం పెంచేసి ఒక ఇల్లేసేద్దాం, ఇల్లు అనేది నా తోటలోనే ఉంటుందిగా, నాకేగాది, అదీగాక సత్తిపండుది వేరే ఊరు, వెళ్ళి రావడానికి సగం సమయం వృధా అవుతుంది, అదే తోటలోనే ఉంటే ఎక్కువ పని చేస్తాడు అని అనుకుని అప్పటికప్పుడే తోటలో ఒక ఇల్లు కట్టించి సత్తిపండుకు జీతం పెంచి తన కుటుంబాన్ని అక్కడ ఉంచాడు. నేనడిగిన జీతం ఇస్తే సరిపోయేది కాదని ఇప్పుడు ఎంత దాకా తెచ్చుకున్నారో చూడండి, జీతం పెంచడమే కాకుండా కిరాయి లేకుండా ఇల్లు కూడా ఇచ్చారు,
ఇప్పటిదాకా మా ఊళ్ళో అద్దె డబ్బులు కట్టలేక సచ్చిపోయా. ఇప్పుడు ఆ డబ్బులు కూడా మిగులుతాయి అని ఆనందపడసాగాడు సత్తిపండు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.